సరే, రికార్డింగ్ ఆన్ అయింది. మీ అందరికీ మరొకసారి వందనాలు. జాయిన్ అయిన ప్రతి ఒక్కరికి వందనాలు. దేవుడి యొక్క అవకాశం ఇచ్చినందుకు దేవుని కూడా వందనాలు చెప్పుకుంటున్నాము. కాబట్టి మనం మీటింగ్ స్టార్ట్ చేసుకుందాము. మన మధ్యలో పూరి సిస్టర్ గారు ప్రార్థన చేస్తుంది, ప్రియాంక సిస్టర్ పాట పాడుతుంది. అందరికీ ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్ సిస్టర్. థ్యాంక్ యూ సిస్టర్. ప్రార్థించుకుందాం. స్తోత్రం పరిశుద్ధుల మహిమల రాజానికి వందనాలు తండ్రి. యేసుక్రీస్తు రాజానికి వందనాలు. ఇక్కడ నీ నామలు 2-3 ఉంటే దేవా అక్కడ మీరు ఉంటున్నారు రాజా. మరి ఇక్కడ నీ నామపటి మేమందరం కూడినాం దేవా. దేవా మమ్మల్ని మీరు దిగండి దేవా, నీ ఆత్మను ఆర్పు దయచండి దేవా. ముఖ్యంగా మమ్మల్ని అందరినీ దినమంతా మమ్మల్ని అందరినీ కాచి కాపాడి సజీవ లెక్కలో నిలబెట్టిన దేవానికి వందనాలు. యేసుక్రీస్తు రాజానికి స్తోత్రం దేవా. వాక్యం ద్వారా మీరేం అతన్ని మాట్లాడి దేవా, పాడాల ద్వారా మహిమ పొంది దేవా నీ నామానికి స్తుతి ఘనత మహిమ చెల్లిస్తూ యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమెన్. ప్రైజ్ ది లార్డ్ బ్రదర్. థ్యాంక్ యూ బ్రదర్. అందరికీ ప్రైజ్ లార్డ్. నీ సన్నిధిలో ఒక్క దినము గడిపిన చాలయ్యా, 1000 దినముల కంటే శ్రేష్టమునా యేసయ్యా. నీ సన్నిధిలో ఒక్క దినము గడిపిన చాలయ్యా, 1000 దినముల కంటే శ్రేష్టమునా యేసయ్యా. హల్లెలూయా 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 హల్లెలూయా. నీ సన్నిధిలో ఒక్క దినము గడిపిన చాలయ్యా, 1000 దినముల కంటే శ్రేష్టమునా యేసయ్యా. రాజాది రాజైన దావీదు కూడా, రాజాది రాజైన దావీదు కూడా నీ సన్నిధిలో ఆనందించి సంతోషించెనుగా. నీ సన్నిధిలో గానము చేసి నాట్యమాడెనుగా. నీ సన్నిధిలో ఆనందించి సంతోషించెనుగా. నీ సన్నిధిలో గానము చేసి నాట్యమాడెనుగా. హల్లెలూయా 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 హల్లెలూయా. నీ సన్నిధిలో ఒక్క దినము గడిపిన చాలయ్యా, 1000 దినముల కంటే శ్రేష్టమునా యేసయ్యా. పరలోక దూతల సైన్య సమూహం, పరలోక దూతల సైన్య సమూహం పరిశుద్ధుడు పరిశుద్ధుడని గానము చేసెనుగా. ఇక పరలోక పునాదులన్నీ ఊగిపోయెనుగా. పరిశుద్ధుడు పరిశుద్ధుడని గానము చేసెనుగా. ఇక పరలోక పునాదులన్నీ ఊగిపోయెనుగా. హల్లెలూయా 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 హల్లెలూయా. నీ సన్నిధిలో ఒక్క దినము గడిపిన చాలయ్యా, 1000 దినముల కంటే శ్రేష్టమునా యేసయ్యా. థ్యాంక్ యూ. అందరికీ ప్రైజ్ లార్డ్. మన మధ్యలో మనకు మాధురి సిస్టర్ గారు వాక్యం అందిస్తారు. ప్రైజ్ లార్డ్ సిస్టర్, మీరు వాక్యం అందించండి.
సిస్టర్ మ్యూట్ లో పెట్టిరు, తీయలేదు మీరు. సారీ అండి. నీతి న్యాయములను సారీ అండి సామెతలు అధ్యాయము 1వ అధ్యాయము 9వ వచనము చదువుకుందాము. నీతి న్యాయములను యథార్థతను ప్రతి సన్మార్గమును నీవు తెలుసుకుందు. ప్రార్థన చేసుకుందాము. మహోన్నతుడా మా దేవ, సర్వోన్నత మా తండ్రి, మీకు వేలాది వందనాలు, స్తోత్రాలు ప్రభా. దేవ ఇదిగో నా తండ్రి, దేవ వాక్యంలో నా తండ్రి, దేవ నీతి న్యాయాలు, దేవ ప్రతి విధమైన దాన్ని నా తండ్రి మేము తెలుసుకుంటామని చెప్పినాను నా తండ్రి. దేవ మీ వాక్యాన్ని మీరు మాకు బోధిస్తూ ఉన్న విధానాన్ని బట్టి మీకు వందనాలు ప్రభా. దేవ మాట్లాడుతుంది నా తండ్రి, నన్ను మరుగు చేసి ప్రభువా మీరే నా తండ్రి మీ దాసులైన వారితో, మీ బిడ్డలైన వారితో నా తండ్రి నాతో మాతో అందరితో మాట్లాడమని ప్రభువా నా తండ్రి. దేవ మీ ఆత్మీయ నడిపింపును, మీ పరిశుద్ధ ఆత్మ నడిపింపును నా తండ్రి అనుగ్రహించమని ప్రభువా. దేవ నా నోటి మాటగా కాక నా తండ్రి, దేవా మీ బోరగా నన్ను వాడుకోమని ప్రభువా. దేవా అనేకులకు ప్రభువా మీ వాక్యాన్ని దేవా మీరు ఏదైతే ఉద్దేశించి ఉన్నారో నా తండ్రి ఆ వాక్యాన్ని నా తండ్రి మీరే నా తండ్రి మీ బిడ్డలతో మాట్లాడమని నజరేయుడైన యేసయ్య నామములో ప్రార్థిస్తూ ఉన్నాను పరమ తండ్రి. ఆమేన్. నీతి న్యాయములను యథార్థతను ప్రతి సన్మార్గమును నీవు తెలుసుకుందువు అని చెప్పనని వాక్యము బోధిస్తూ ఉంది. వాక్యంలోకి వెళ్ళినట్టయితే వ్యర్థమైన కీర్తనలో 119వ అధ్యాయం 37వ వచనంలో వ్యర్థమైన వాటిని చూడకుండా నా కన్నులు త్రిప్పివేయము అని చెప్పనని కీర్తనాకారుడు ప్రార్థిస్తా ఉన్నాడు. వ్యర్థమైన వాటిని ప్రతి విషయంలోనూ జ్ఞాపకం చేసుకొని ఆలోచన పూర్వకంగా ఉండకపోతే మన కన్నులు కొన్ని ఉపయోగకరమైన వాటిని చూడొచ్చు, వ్యర్థమైన వాటిని చూడొచ్చు. అలాంటి వాటిలో నుంచి మనం తప్పించుకోపోతే మన కళ్ళు వెళ్ళిన చోటకి మనసు వెళ్ళిన చోటకి మన ఆలోచనలు వెళ్ళిన చోటకి మన క్రియలు కూడా అవే పనిలో చేస్తూ ఉంటాయి. కాబట్టి ఆ వ్యర్థమైన వాటిని చూడకుండా నా కన్నులను త్రిప్పివేయమా అని చెప్పనని కీర్తనకారుడు ప్రార్థిస్తా ఉన్నాడు. తర్వాత సామెతలు 30వ అధ్యాయము 8వ వచనంలో కూడా మనం చూసుకున్నట్టయితే వ్యర్థమైన వాటిని అబద్ధములను నాకు దూరంగా నుంచుము అని చెప్పనని ఇక్కడ దాసుడు పలుకుతా ఉన్నాడు. వ్యర్థమైన వాటిని, అబద్ధాలు, ఈ లోకాల్లో ప్రతి విధమైన ఏదైతే దేవుడికి అసహ్యమో, ఏదైతే దేవుడు మనం చేయకూడదు చూడకూడదు అని చెప్పనని అనుకుంటా ఉన్నారో వాటిని మనం చూడకూడదు. ఆ అబద్ధములకు జనకుడు అని చెప్పనని అపవాది అబద్ధములకు జనకుడు అని చెప్పనని అబద్ధంలో నుంచే మరణం వస్తుంది అని చెప్పనని వాక్యం బోధిస్తా ఉంది. కాబట్టి మనం జీవంలోనే ఉండడానికి, మరణంలోనికి వెళ్లకుండా ఉండడానికి అబద్ధం ఆడకుండా మనం వాటి నుంచే దూరంగా వెళ్ళిపోవాలి. అలా దూరంగా ఉండని అని చెప్పనని దాసుడు వాక్యంలో దాసుడు వేడుకుంటా ఉన్నారు. అయితే 1 పేతురు 2వ అధ్యాయము 11వ వచనంలో వాక్యం ఏం సెలవుదిస్తుంది అంటే, ప్రియులారా మీరు పరదేశులను యాత్రికులునై ఉన్నారు గనుక ఆత్మకు విరోధముగా పోరాడు శరీరాశలను విసర్జించండి అని చెప్పనని శరీరాశలను విసర్జించండి అని వాక్యం బోధిస్తా ఉంది. ఏంటి మీరు పరదేశులై, మనం ఈ లోకానికి సంబంధించిన వారము అయితే కాదు.
మరి ఏంటి మనం ఇక్కడికి దేనికి వచ్చాము, ఎందుకు వచ్చాము అంటే మనకైతే మనకైతే దేవుడి ప్రణాళిక బయలుపరచబడిన వారికైతే కొంతమందికి తెలిసి ఉండొచ్చు, కానీ అందరికీ తెలిసి ఉండకపోవచ్చు. అది ఏంటి, మనం ఇక్కడ యాత్రికులుగా వచ్చాము. దేవుడు మనం ఈ లోకంలో పుట్టాము. మనం ఏం పని అయితే చేస్తున్నామో అంతవరకు చేసుకొని మన కుటుంబీకులతోనో, మన బంధుమిత్రులతోనో కొంత టైం అనేది, లేకపోతే మన ఉద్యోగాలు, మన పనుల్లో, మన గృహస్థ జీవితంలో అలా మనం ఇంతవరకే చూసుకొని వరకు పర్ఫెక్ట్ గా ఉన్నామా, ఈ పనులైతే మనం చేసుకొని మనం మన జీవితాన్ని కంప్లీట్ చేసుకునేవారుగా ఉండొచ్చు. కానీ దేవుడు మనకి ఒక ప్రణాళిక ప్రకారంగా దేవుడు ఈ లోకంలోనికి మనల్ని పంపించి ఉన్నారు అని చెప్పి వాక్యం బోధిస్తా ఉంది. అయితే ఈ లోకంలో మనం యాత్రికులమే. వాక్యం ప్రకారంగా చూసుకున్నట్టయితే ఈ లోకంలో మనమైతే పరదేశులంగా ఉంటా ఉన్నాము. ఈ ఈ లోకం, ఈ భూమి, ఈ ఈ స్థానం అనేది, ఈ ప్రదేశం అనేది మనకు మన సొంత దేశము, మన సొంత పట్టణం అయితే కాదు. మనం ఈ లోకానికి యాత్రికులుగా వచ్చాము. ఆ ప్రణాళిక దేవుడు ఏదైతే మనకి మన యందు ఈ బాధ్యతలే కాకుండా దేవుడు మనకి ఏ బాధ్యతలు అయితే అనుగ్రహించి పంపించారో అది తెలుసుకొని ఆ పనిలో వాటికి మన యాత్రికులమై ఉన్నాం గనుక ఆత్మకు ఈ ఈ లోకంలో పనిచేసే వీటికి కాదు, మనం దేవుడు మనలో ఏ ఆత్మను ఉంచారో, ఏ పనులను మనకి అనుగ్రహించి ఉన్నారో, మనం ఈ లోకంలో చేసే పనులైతే చాలా ఈజీగా నేర్చుకుంటే చాలు. మనం చాలా వరకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా అయితే మనం చేసేస్తానే ఉంటాము. కానీ దేవుడు అప్పగించిన పని చేయడానికి చాలా 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 బాధలు అని అనుకుంటాం. మనం చూసే వాళ్ళకి అలా కనిపిస్తాయేమో, కానీ ఆ సమయంలో ఆ పరిస్థితుల్లో ఉన్న వాళ్ళకి అది గొప్ప భాగ్యంగా ఉంటా ఉంది. దేవుడు ఈ లోకంలో చేసిన పనికి ఎవరైనా కాసేపు మెచ్చుకుంటారో అదే పనికి కొంత సమయం తర్వాత ఏం చేశారులే, ఏం చేసిందిలే అన్న మాట అయితే వచ్చిద్ది. లేదా కొంతవరకు అది వాళ్ళకి ఉపయోగకరంగా ఉన్నట్టయితే గనక బాగా చేసింది, బాగా చేశారు ఈ పని అని చెప్పనని అనుకుంటారు. అంటారు, కొంతవరకు అప్రిషియేట్ చేస్తారు. కానీ దే అందులో మనకి ఎటువంటి ఇబ్బంది లేదు. కొంతవరకు మనం నేర్చుకున్నాక పోను మనకి ఎటువంటి ఇబ్బంది అన్నది ఉండదు. కానీ దేవుడు అప్పగించిన పని చేసుకుంటా వెళ్ళేటప్పుడు మనం చూస్తానే ఉంటాం. మనమైతే ఎటువంటి పరిస్థితుల్లోని ఇంతవరకు మనమైతే ఎవ్వరం ప్రస్తుతం వరకు అయితే వెళ్ళలేదు. కష్టమైన పనుల్లోకి వెళ్ళలేదు. కానీ చాలా మంది దేవుని దాసులైతే వాళ్ళు ఎంతగానో స్ట్రగుల్స్ ఫేస్ చేసి దేవుడు ఇచ్చిన పనేదో తెలుసుకొని ఆయన ఇచ్చిన ప్రణాళిక ఏంటి అని చెప్పిన ఎంతో మంది వాళ్ళకి తగ్గట్టుగా ఎంతగానో ప్రయాసపడి ఆయన చిత్తాన్ని నెరవేర్చే వారిగా ఉంటా ఉన్నారు. ఆ వాళ్ళు చేసే పని చిన్నదైనా కావచ్చు, పెద్ద మిషనరీలుగానైనా ఉండొచ్చు. చిన్న మారుమూల ప్రదేశాల్లో వాళ్ళెంత ఇబ్బందులు పడతా దేవుడు ఇచ్చిన పనిని నెరవేరుస్తున్నారు. ఆత్మకు, శరీరానికి ఇక్కడ ఇదే పోరాటం వాళ్ళు చేస్తా ఉన్నారు. ఎంతగానో ఇబ్బందులు పడి, కష్టపడి వాళ్ళు వాక్యాన్ని బోధించడమే, ఆత్మల కొరకైనా రక్షణ, తెలియని వారికి, అన్యజనులకి రక్షణ ప్రకటించడం అయితేనేమి, ఇలాంటి వాటన్నింటికి బోధించడంలో వాళ్ళు ఎంతగానో ఇబ్బందులు పడతా ఉన్నారు. పడతా పోరాటం పడతా ఉండి ఆత్మకు విరోధముగా పోరాడు శరీరములను విసర్జించి, అదే వాక్యం బోధిస్తుంది కదా, విసర్జించాలి అని చెప్పనని. అయితే
ఎప్పుడు మనం ఈ శరీరాన్ని బట్టి ఆలోచిస్తే మనం కంఫర్ట్ జోన్‌లో ప్రశాంతమైన వాతావరణంలో చక్కగానే ఉంటాం. కానీ ఎప్పుడైతే దేవుడి విషయంలో దేవుడి ప్రణాళిక ప్రకారంగా వెళ్తా ఉంటామో, అప్పుడు అదే అవుతుంది కదా! ఈ శరీరాన్ని విడిచిపెట్టి దీని ఆశలు, దీనికి కావాల్సిన కంఫర్ట్, సుఖానుభవం ఇవన్నీ వదిలిపెట్టి దేవుడి యందు ఉంటా ఉన్నట్టయితే అది చాలా వరకు ఇబ్బందిగానే ఉంటుంది. కానీ ఆహ్, ఒక్ ఇబ్బందిగా ఉంటుంది గానీ, దాని తర్వాత వచ్చే మన ఎవరైనా పడ్డ ప్రయాసకి ఫలితము ఉంటుంది. అయితే ఆత్మకు, శరీరానికి ఉన్న ఆ శ్ర పోరాటాన్ని మనం జయించాలి. పోరాటాన్ని ఈ జయించ జయించాలి. దానికి ఎగ్జాంపుల్‌గా లాజరు ధనవంతుడైన ధనవంతుడు. లాజరు పేదవాడైన లాజరు ధనవంతుని విషయంలో ధనవంతుడైతే తాగుతా తన సుఖానుభవంలో తను చక్కగా తన జీవితాన్ని కొనసాగిస్తా ఉన్నాడు. కానీ లాజరయితే ప్రతి విషయంలోనూ దేవుణ్ణి స్మరిస్తా తను చాలా పేదరికంలో ఉన్నప్పటికి తను ఎదుటే ఉన్న ఆ ధనవంతుడు అంత కంఫర్ట్ జోన్‌లో ఉన్నప్పుడు, సుఖానుభవంలో ఉన్నప్పుడు ఆయన బాధపడలేదు. కానీ ఆత్మలో ఆయన సంతోషిస్తా ఉన్నాడు. ఆయన అంతే నీతిగా దేవునిలో ఉంటా ఉన్నాడు. కానీ ఆఖరికి ఏం జరిగింది? ఆయన ఈ శరీరాన్ని విడిచి వెళ్ళినప్పుడు ఆయన దేవుడి దగ్గరికెళ్ళినప్పుడు ఏమైంది? ఆయన దేవుడి రొమ్మున అనుకున్నవాడుగా ఉన్నాడు. ఆయన ఈ శరీరంలో, ఈ లోకంలో ఈ శరీరాన్ని ఆహ్, జయించి ఓడించి శరీరాన్ని దాని ఆశలను ఓడించి దేవుని దగ్గర తన ఆత్మీయ పూర్వకంగా ఆయన దే ఆ శరీర ఆశలను ఆయన జయించి దేవుని దగ్గర ఉండడానికి కారణమైంది. ఈ శరీరాశలను విసర్జించినట్టయితే మనం దేన్ని పొందుకుంటామంటే దేవుణ్ణి. ఆయన సర్వ సృష్టికర్త అయిన దేవుని దగ్గర మనం స్థానాన్ని పొందుకునే వారిగా ఉంటాము. అటు రీతిగానే 1 పేతురు 1 అధ్యాయము 16వ వచనం చూసినట్టయితే, కాగా మీరు విధేయులగు పిల్లలై మీ పూర్వపు అజ్ఞాన దశలో మీకుండిన ఆశలను అనుసరించి ప్రవర్తింపక మిమ్మును పిలిచినవాడు పరిశుద్ధుడై ఉన్న ప్రకారము మీరును సమస్త ప్రవర్తనల యందు పరిశుద్ధులై ఉండండి అని చెప్పనని వాక్యం బోధిస్తా ఉంది. కాబట్టి మీరు ఒకసారి మరలా ధ్యానం చేద్దాము. కాగా మీరు విధేయులకు పిల్లలై ఎలా ఉండాలి? మనం విధేయతను కనపరుస్తా రెస్పెక్ట్ గా ఒబీడియంట్ గా మనం ఉంటే పిల్లలే మీ పూర్వపు అజ్ఞాన దశలో మీకుండిన ఆశలను అనుసరించి ప్రవర్తింపక మనం దేవుణ్ణి ఎరుగక ముందు మారు మనస్సుని పొందక ముందు అజ్ఞానంలో అజ్ఞానంలో మనం ఉన్నాము. దేవుడు జ్ఞానంగా నీతి న్యాయములు జ్ఞానము కలిగిన దేవుడు. ఆయనే జ్ఞానంగా ఈ లోకానికి ఉంటా ఉన్నారు. అయితే అజ్ఞాన దశలో మీకుండిన ఆశలను మనం దేవుణ్ణి ఎప్పుడైతే తెలుసుకున్నామో సర్వసత్యంలోనికి మనం నడిపించబడతాము. ఈ అజ్ఞానంలో ఉన్నట్లయితే మనం ఈ లోకానికి సంబంధించిన ప్రతి విధమైన ఆశల్లోనూ బంధకాల్లోనూ ఆ బంధకాల్లోనూ మనం ఉండిపోతాం. బంధించబడి ఉంటాము. మన ప్రవర్తన కూడా ఈ లోకానుసారంగా మనం ఏ విషయంలో నిమగ్నమై ఉంటామో వాటి ప్రకారంగానే మన ప్రవర్తన కూడా అలాగే ఉంటుంది.
కానీ మనం ఎప్పుడైతే దేవుణ్ణి తెలుసుకొని సర్వసత్యంలోనికి నడిపించబడ్డామో, వాటి నుంచి మనల్ని ప్రభువైన దేవుడు విడుదల చేసి విముక్తినిస్తా ఉంటాడు. అందులో నుంచి మనల్ని బయటికి తీసుకొస్తా ఉంటారు. సర్వసత్యంలోనికి దేవుడు మనల్ని నడిపిస్తారు. ఈ లోకము ఇది మనకి కాదు. పరిశుద్ధులకు తగిన లోకం ఇదైతే కాదు. మనం ఉన్నది ఏ ఏంటి అంటే ఇదంతా మాయ. ఈ లోకంలో మాయ లోకంలో మనం ఉంటాము. దీన్ని ఏలేది ఎవరు అంటే ఈ యుగ సంబంధమైన దేవతలు, వాటి అనుచరులు ఈ లోకాన్ని ఏలుతా ఉంటాయి. కాబట్టి మనం ఇక్కడున్న ఈ పరిస్థితుల్లో ఇలా ఈ బంధకాల్లోనే ఉండిపోతాం. కానీ దేవుణ్ణి ఎప్పుడైతే మనం తెలుసుకుంటామో, ఆ అజ్ఞానంలో నుంచి విడిపించబడి మనం సర్వసత్యాల్లోనికి వెళ్తాము. మన హ్మ్. ఆ! ఆశలను అనుసరించి ప్రవర్తింపక మిమ్మును పిలిచిన వారు. మనల్ని పిలిచిందెవరు? పరిశుద్ధుడై ఉన్న ప్రకారము. మనల్ని పిలిచిన దేవుడు ఎలా ఉన్నారు? పరిశుద్ధుడై ఉన్నారు. నమ్మదగిన వారుగా, విశ్వాసానికి కర్త, దాన్ని కొనసాగించువాడు, అల్ఫా, ఒమేగా, ఇలా చాలా సృష్టికర్త, ఉన్నవాడను, అనువాడను అని చెప్పనని ఎన్నో నామాలు ప్రభువుకి. ఆయన పరిశుద్ధుడు. ఆయన పరిశుద్ధత ముందు ఎవ్వరూ పట్టజాలరు. ఆయన పరిశుద్ధతను ఆయన్ని ఎవ్వరూ ముఖాముఖిగా చూడలేరు. ఆయన అంత పరిశుద్ధుడు. ఆయన పరిశుద్ధులై ఉన్న ప్రకారము మీరును సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులై ఉండుడి అని చెప్పనని వాక్యం సెలవిస్తూ ఉంది. ఆయన పరిశుద్ధుడు. నేను పరిశుద్ధుడిని కనుక మీరును పరిశుద్ధులై ఉండండి అని చెప్పని వాక్యం బోధిస్తా ఉంది. అయితే ఆయన ఈ సమస్త ప్రవర్తన యందు అంటే ఒక దాంట్లో ఇప్పుడు ధర్మశాస్త్రం అంతా గైకొని ఒక దాంట్లో పడిపోతే అన్ని విషయాల్లో మనం పడిపోయినట్టే. కానీ ఇది పాటించడం చాలా చాలా కష్టంగా ఉంటుంది. దొంగతనం చేయలేదు కదా! లేపోతే ఇంకా ఏదో అన్నీ పాటిస్తున్నా. అక్కడ వాక్యంలో యవ్వనస్తుడు వచ్చి అయ్యా నాకు ఆహ్, నిత్యలోకం కావాలి అంటే పరలోకం పొందుకోవడానికి నేను ఏమి చెయ్యాలి అనన్నప్పుడు నువ్వు ఆజ్ఞలన్నీ గైకొను అని చెప్పనంటే నేను చిన్నప్పటి నుంచే మొత్తం చేస్తున్నాను. ధర్మశాస్త్రాన్ని నేను పాటిస్తున్నానంటే అయితే నీకున్నది అమ్మేసేసి నీ దగ్గర డబ్బులున్నాయి కదా! చాలా ధనముంది. దాన్ని అమ్మేసేసి బీదలకిచ్చేసి నువ్వు నన్ను వెంబడించు అన్నప్పుడు ఆయన ఒక్క దాంట్లో విడిచిపెట్టుకోలేకపోయాడు. ధర్మశాస్త్రం అంతా గైకొన్నాడు. కానీ ఒక్క దాంట్లో ఆయన ఆహ్, ఆహ్, దేవుడు చెప్పారు కదా! నీ దగ్గరున్న ఆస్తినంతా అమ్మేసి బీదలకిచ్చేసి నువ్వు నన్ను వెంబడించు అనన్నారు. అతను మిగులు ఆస్తిపరుడు గనుక ఆయన మిగులు వ్యసనపడుచు ఏంటి ఇలా అన్నారని చెప్పానని ఆయన గొనుక్కుంటా అతను వెళ్ళిపోయాడు. అప్పుడు ఇదంతా ధర్మశాస్త్రం అంతా ఆచరిస్తా ఉన్నాడు. అవలంబిస్తా ఉన్నాడు. కానీ దేవుడు చెప్పిన యొక్క ఆజ్ఞ విషయాలు పడిపోవడం వల్ల అతనికి ఆయన కోరుకున్న యవనస్తుడు కోరుకున్న ఆ పరలోక రాజ్యం కింద కోరుకున్నాడా? వెళ్ళగలిగాడా? మిగులు వ్యసనపడుతూ దేవుణ్ణి కూడా తిరస్కరించి ఆయన వెళ్ళిపోయాడు. అలాగే ఇదే సమస్తం మనం ఈ అలాగే ఈ ఇలా ఈ సమస్తమైన ప్రవర్తన యందు ప్రతి విషయం ఆజ్ఞలు యందు గైకొని వాటిని తిరస్కరించినట్టయితే మన ప్రవర్తన దేవుడికి వ్యతిరేకంగానే వెళ్ళిపోయిద్ది. పరిశుద్ధులే సమస్తమైన వాటిల్ని దేవుడు పరిశుద్ధుడై ఉన్న ప్రకారం మీరును సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులై ఉండండి అన్నప్పుడు ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. పాపంలో పట్టబడిన స్త్రీ ని అందరూ పట్టుకొనొస్తారు.
దేవుణ్ణి ఇరుకాటంలో క్రీస్తు ప్రభుని ఇరుకాటంలో పెడదామని చెప్పానని అందరూ ఆయన దగ్గరికి తీసుకొచ్చి, ఇప్పుడు ఏం చెప్తావు, నువ్వు న్యాయం ఏం చెప్తావు చెప్పు, ఈ అమ్మాయి పాపంలో పట్టబడింది అని చెప్పనని అన్నప్పుడు, యేసుప్రభు మీరు ఎవరైనా పాపం లేని వాళ్ళు ఉంటే గనక ఫస్ట్ రాయి వెయ్యండి అని చెప్పనని అంటా ఉన్నారు కదా. అంటా ఉన్నప్పుడు ఎవ్వరు లేరు. దేవుడు ఆకాశం నుంచి ఎవరైనా ఒక్క నీతిమంతుడు ఉన్నాడా అని చెప్పనని చూస్తా ఉంటే ఒక్కళ్ళు కనిపించట్లేదని వాక్యం సెలవిస్తా ఉంది. అయితే మనం ఏంటి సమస్త ప్రవర్తన ఎందు కూడా ఎందు ఒక్క దాంట్లో కూడా మనం పడిపోకుండా ఉండాలి. అయితే వాళ్ళందరూ రాళ్ళు వేయకుండా వెళ్ళిపోతారు. ఏంటి, దేవుణ్ణి ఇరకాటంలో పెడదాం అని చెప్పని రాస్తారు. ఇప్పుడు ఈ రాళ్ళేసి చంపొద్దు అని చెప్పని ఇప్పుడు పాపం అని అంటే ఒకళ్ళతో అయ్యేది కాదు కదా. ఈ పాపాన్ని చేసింది ఒక్క మనిషిని తీసుకొచ్చారేంటి, రెండో వాళ్ళని తీసుకొని రావాలి కదా అని చెప్పనని ఆమె ఆ చంపేయద్దు అని చెప్పాననంటే, నువ్వు మోషే ధర్మశాస్త్రాన్ని కొట్టేసావు, నువ్వు దాన్ని ఫాలో అవ్వలేదు అని చెప్పాననంటారు. సరే కొట్టండి అనంటే ఇది దేవుడికి విరుద్ధంగా ఏంటి, ఆయన మనల్ని రక్షించడానికి ప్రతి పాపం నుంచి ప్రతి విధమైన పాపం నుంచి మనల్ని శ్రమ నుంచి మనల్ని విడుదల చేయడానికి వచ్చిన ప్రభువు ధర్మశాస్త్రం అయితే శిక్షించమని చెప్తుంది, కానీ ఆయన ప్రేమ, కృప, కనికరం మనల్ని ఎంత పాపలమైన ఉన్నప్పటికీ మాత్రం మనల్ని శిక్షించమని చెప్పదు. ఆయన అందుకే కదా మన కోసం ఆ కల్వరి శిలువలో మరణించి మన కోసం ప్రాణాన్ని పెట్టి అంత త్యాగం చేసి నా ప్రభువు ఈమె విషయాల్లో అలా చెప్తారా, కొట్టండి చంపేసేయండి అని చెప్పనని అంటారా అంటే అది కాదు, అది దేవునికి విరుద్ధంగా అని చెప్పనని అని చెప్పనని ఆయన అలా చెప్పలేదు. అయితే దేవుడు ఎవ్వరు లేరు. మీలో ఏదైనా పాపం లేనోళ్ళు ఎవరన్నా ఉంటే అప్పుడు కొట్టేయండి. ఆమెను కొట్టండి అని చెప్పినప్పుడు ఎవ్వరు ఉండరు, వెళ్ళిపోతారు. దేవుడు ఎవరు మాత్రం మిగిలిన్నారు, యేసుప్రభు మాత్రమే, యేసుక్రీస్తు ప్రభు మాత్రమే మిగిలిన్నారు. ఎవరు, ఆయన పరిశుద్ధుడిగా ఆయన నిలవబడి ఉన్నారు. ఆమె అమ్మ ఎవ్వరు కొట్టలేదా, ఎవ్వరు లేరా నిన్ను శిక్షించడానికి, అయితే నేను నిన్ను శిక్షించను, నువ్వు మరలా ఈ పాపం చేయకుండా సమాధానంగా వెళ్ళరా అని చెప్పనని అంటారు. అయితే దేవుడు ఇంకొక ఛాన్స్ ఆమెకి ఇచ్చినట్టే ప్రతి ఒక్కరికి భూలోకంలో ఎవ్వరము లేదు. ఆయన ఆయనలో ఆయన రక్తంలో కడగబడితే తప్పనిచ్చి ఎవ్వరు పరిశుద్ధులుగా కానేరరు. నేను మంచిదాన్నే, నేను మంచివాన్నే అని అనుకోవడానికి లేదు. మొత్తం మన లైఫ్ హిస్టరీ మొత్తం చూసుకుంటే ఎక్కడో ఒక చిన్న క్వశ్చన్ మార్క్ ఉండిద్ది. ఆ క్వశ్చన్ మార్క్ ఎక్కడి నుంచి పోయిద్దనంటే దేవుడి రక్తంలో కడగబడ్డం వల్ల మాత్రమే పోయిద్ది. అది నిర్దోషమైనది, పరిశుద్ధమైన రక్తంగా, పరిశుద్ధమైన దేవుడిగా ఆయన ఉంటూ ఉన్నారు. అదే అలాగే మనల్ని సమస్త ప్రవర్తన పరిశుద్ధులై ఉండండి అని చెప్పనని వాక్యము బోధిస్తా ఉంది. కాబట్టి తర్వాత 1 పేతురు 1 అధ్యాయము 13 వచనం గనుక మనం చూసుకున్నట్టయితే కాబట్టి మీ మీ మనస్సు నడుము కట్టుకొని నిబ్బరమైన బుద్ధి గలవారే యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు తేబడు కృప విషయమై సంపూర్ణ నిరీక్షణ కలిగి ఉండుడి. సంపూర్ణమైన నిరీక్షణ కలిగి ఉండుడి అని చెప్పనని వాక్యం బోధిస్తా ఉంది. కాబట్టి మీ మనస్సు నడికట్టుని కట్టుకొని మన మనస్సుని నిగ్రహంగా
జాగ్రత్తగా నడుకట్టుని కట్టుకొని నిబ్బరమైన మనస్సాక్షి కలిగి కదల్చబడని మనస్సుని బుద్ధిని కలిగి అదే ఇందాక అనుకున్నాం కదా, మన ఆలోచన మన మనసు వెళ్ళిన చోట ప్రతి చోటకి మన ఆలోచన మన మనస్సు మన ఆలోచనలు మన పనులు మనము వెళ్ళకూడదు. అలా దాన్ని గట్టిగా మనము నిగ్రహించుకొని నిబ్బరమైన బుద్ధి గల వారమే యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మనం అలా ఉన్నట్లయితే నిబ్బరమైన బుద్ధి కలిగి మనస్సు కలిగి మన మనస్సుని గట్టిగా కట్టుకొని మనం కట్టుకొని ఉన్నప్పుడు యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు తేబడు కృప విషయమై సంపూర్ణమైన నిరీక్షణ కలిగి ఉండండి చెప్పనాని. యేసుక్రీస్తు వచ్చినప్పుడు మనకి ఆయన వస్తా ఏం తీసుకొస్తారు రెండవ రాకడలో ఆయన మొదట అయితే గొర్రెపిల్లగా వచ్చి ఉన్నారు. ఆయన శ్రమ పొంది మన కొరకు ఒక గొప్ప యాగం అయితే చేసి ఉన్నారు. కానీ ఈసారి వచ్చేటప్పుడు కొదమ సింహం లాగా ఆయన వస్తారు. కాబట్టి ఆయన కోసం నిలబడిన వారికి, ఆయనలో నిలిచి ఉన్న వారికి ఆయన కృప, జీవ కిరీటము, నిత్య రాజ్యము ఇలాంటి వాటిని ఆయన అయితే తీసుకొని వస్తారు. ఆయనలో లేని వారికి నిత్య నరకాగ్నికి ఆయన నమ్మని వారందరూ పాత్రులు కావాల్సిందే, నిత్య నరకంలోనికి వెళ్ళాల్సిందే. కాబట్టి ఆయన వచ్చే వరకు కృపను పొందుకోవడానికి నిరీక్షణతో వేచి ఉండాలని చెప్పనని వాక్యము సెలవిస్తుంది. కొద్ది మాటలను దేవుడు తన వెనుకల్లో దీవించి ఆశీర్వదించిన దాకా మా దేవ ప్రార్థన చేసుకుందామండి. మహోన్నతుడా, మహాపరిశుద్ధుడా, మహాగణుడా, మీ కొందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ మా దేవ ఇదిగో నా తండ్రి దేవ మా మనస్సు అనే నడుకట్టుని నా తండ్రి మేము కట్టుకొని ప్రవ్వ నిబ్బరమైన బుద్ధి గలవారమై ప్రవ్వ మేము ఉండడానికి కృప చూపించండి అయ్యా దేవ. మీ సన్నిధానంలో నా తండ్రి దేవ నిరీక్షణ కలిగి నా తండ్రి మీరు ఇచ్చిన రక్షణ నా తండ్రి గట్టిగా పట్టుకొని ప్రవ్వ అక్కడ వరకు నా తండ్రి మేము మా రక్షణ మేము కాపాడుకోవడానికి మారు మనసు కలిగి నా తండ్రి దేవ మీ ఇష్టమైన బిడ్డలంగా నా తండ్రి మేము ఉండడానికి నా తండ్రి మీరు కృప చూపించండి. ఎప్పుడు నా తండ్రి పరిశుద్ధాత్మను కలిగి నా తండ్రి దేవా మీ యొద్ద నా తండ్రి జ్యోతిలై వెలగడానికి కృపను అనుగ్రహించండి ప్రవ్వ దేవ. ఇదిగో నా తండ్రి మీ వాక్యం అయితే నా తండ్రి మన రోజున నా తండ్రి గద్దించి ఉండగా నా తండ్రి దేవ మీ గద్దింపునకు నా తండ్రి లోబడి ఉండి ప్రవ్వ నా తండ్రి ఆత్మలో నా తండ్రి దేవా ఆత్మావేశలమై ఉండడానికి కృపను అనుగ్రహించండి నా తండ్రి దేవ. మా బుడ్డిలో దివ్యులు నా తండ్రి ఆరిపోకుండా నా తండ్రి దేవ పరిశుద్ధ ఆత్మాగ్ని నా తండ్రి అగ్నిని నా తండ్రి అనుగ్రహించమని కృప చూపించమని నా తండ్రి మీ అగ్నితో మీ వెలుగుతో నా తండ్రి దేవ మేము వెలిగించబడ్డానికి కృపను అనుగ్రహించమని సహాయాన్ని దయచేయమని ప్రభావ. ప్రేయర్ రిక్వెస్ట్ లో నా తండ్రి చిన్న బాబుని గురించి నా తండ్రి దేవ రిక్వెస్ట్ నా తండ్రి పెట్టి ఉండగా ప్రవ్వా వారికి కావాల్సిన మంచి ఆరోగ్యాన్ని ఆయుష్ను ప్రవ్వా వారికి అనుగ్రహించండి. ఎటువంటి ఇబ్బంది లేకుండా క్షేమంగా అనుగ్రహించమని ప్రవ్వా. నా తండ్రి సిస్టర్ కి నా తండ్రి డయాలసిస్ నా తండ్రి విషయంలో కూడా మీరు కృపను అనుగ్రహించి ప్రవ్వా దేవ మీ సాక్షి బిడ్డలుగా నా తండ్రి వారి నుంచి నా తండ్రి స్వస్థతను అనుగ్రహించమని నా తండ్రి దేవ మీ పాదాలు పట్టుకొని అడిగినప్పుడు నా తండ్రి ఎన్నో అద్భుత కార్యములు ఆశ్చర్య కార్యములు జరిగించిన గొప్ప దేవుడు ప్రవ్వ దేవ. మీలో నా స్వస్థతను నా తండ్రి ఆ బిడ్డలపై అనుగ్రహించమని ప్రవ్వ పాదాలు పట్టుకొని అడుగుతున్నామయ్యా దేవ. ఇదిగో నా తండ్రి మీ నిత్య రాజ్యానికి వారసులమే గొప్ప అవకాశాన్ని మాకు మీరు అనుగ్రహించి ఉన్నారయ్యా దేవా. నా తండ్రి ఆ రాజ్యంలో నా తండ్రి దేవా చేరడానికి కృపను అనుగ్రహించమని సహాయాన్ని దయచేయమని నజరేయుడైన యేసయ్య నామంలో ప్రార్థించి అడిగి వేడుకొని పొందుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ సిస్టర్స్. థ్యాంక్ యూ అండి అందరికి. థ్యాంక్ యూ సిస్టర్. ప్రైజ్ లార్డ్. బాబు కోసం ప్రార్థన చేద్దాము. మన మధ్యలో శాంతమ్మ సిస్టరు క్యాథరిన్ అక్క ప్రార్థన చేస్తారు. లాస్ట్ అన్న ప్రార్థన చేసి బ్లెస్సింగ్ ఇచ్చేస్తారు. క్యాథరిన్ అక్క మీరు చేయండి అక్క బాబు కోసం.
క్యాథలిన్ అక్క. జాన్ బ్రదర్ బ్రదర్ ప్రైజ్ ది లార్డ్ బ్రదర్. బాబు కోసం ప్రాధాన్యత బాబు కోసం పెట్టినాం కదా అక్క. బాబుకి కిడ్నీ ఫెయిల్ అయినాయి, 2 కిడ్నీలు. బాబుకి దేవుడు ముట్టాలా, స్వస్థపరచాలా. వాళ్ళకి డబ్బులు కూడా ఇబ్బంది ఉంది, డబ్బులు కూడా దేవుడు సాయం చేయాలా అని చెప్పేసి ప్రార్థన చేయండి అక్క. షిఫాన్ బాబు పేరు. మీట్లో పడ్డది అక్క. చేస్తున్నాడు బ్రదర్. స్తోత్రమైన పరిశుద్ధుడా, మహిమోన్నతుడా, సశక్తి మంతుడా, జీవంగల దేవా నీకే వందనాలు యేసుప్రభ. సర్వాధికారి అయిన తండ్రి నీకే వందనాలు యేసుప్రభ. ఇంతవరకు మాకు తోడే నడిపించే విజయం ఇచ్చే తండ్రి నీకే వందన. వాక్యంతో మీరు మాతో మాట్లాడిన విధానాన్ని బట్టి నీకే స్తోత్రంలో చెల్లిస్తున్నాం. పరిశుద్ధమైన దేవా నీకే వందనాలు. మరి చిన్న పాప విషయంలో ప్రార్థిస్తున్న దేవా, ఆ బిడ్డను ముట్టడి తాకండి, స్వస్థత దయచేయండి, విడుదల దయచేయండి, ఆ కిగ్నుల జీవాన్ని పోయండి. దేవాను జీవాధిపతి ప్రభ, గొప్ప విజయాన్ని మీరు దయచేయండి. దేవా కుటుంబకున్న బంధకాలు కట్టని వేరగొట్టండి. దేవా సైతం శక్తులని కూలిపోను గాక. గొప్ప విజయాన్ని మీరు దయచేయండి. చిన్న పాప చుట్టూ అగ్నికంచన పెట్టి నీ పరలోకతో కాబ్దులు దయచేయండి. డాక్టర్ కి మంచి జ్ఞానం ఇచ్చి నడిపింపబడును గాక. దేవా నేసు ప్రభా, నీ గాయంలో స్వస్థత ఉంది ప్రభా. అప్పుడకు సంపూర్ణంగా స్వస్థత పొందాలా గాయం ధర. దేవా మీరే కార్యం జరిగించండి, ఆ కిడ్నీల జీవాన్ని పోయండి, నీ వాక్కుని పంపించి బాగు చేయండి. దేవా యేసు ప్రభా నీకే స్తోత్రం. చిన్న ప్రతి ఒక్క అవసరక తీర్చి దీవించి ఆశీర్వదించండి. ఆ కుటుంబకు కావాల్సిన కలను మీరు తీర్చండి. దేవా యేసుప్రభు డబ్బులను సహాయం చేయండి, ఆటంకాలను తొలగించి ముఖ్యంగా యేసుకృష్ణ నామములో దేవా ఆ కుటుంబానికి రక్షణ దయచేయండి. దేవా సైతాన్ చీకటిని గద్దిస్తున్నాం నాయన. ఈ రాత్రికాల కుటుంబానికి అంతా మీరే తోడు నడిపించి పోషించి రక్షించుకొని రాకడకి సిద్ధపరచుకోండి. దేవా ఆటంకాలను తొలగించండి తండ్రి. యేసు ప్రభా చిన్న పాప పట్ల గొప్ప అద్భుతం జరిగించండి నాయన. ఓ సర్వశక్తి మంత్ర నీకే స్తోత్రములు నాయన. నా తండ్రి జీవంగల దేవా నీకే స్తోత్రములు నాయన. ఆ బిడ్డ పట్ల గొప్ప అద్భుతం ఆశ్చర్యంగా జరిగించే కుటుంబం అంతా యేసు ప్రభా సాక్షిగా నిలబెట్టుకోమని ప్రతి ఒక్క మహిమ నీకే చెల్లిస్తున్నా. అసలు నేను యేసుకృష్ణ అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. థ్యాంక్ యూ బ్రదర్. ప్రైజ్ లార్డ్. మన మధ్య శాంతమ్మ సిస్టర్ కూడా చేస్తారు ప్రార్థన. సిస్టర్ ప్రైజ్ లార్డ్. శాంతమ్మ సిస్టర్. ప్రైజ్ ది లార్డ్ బ్రదర్. పేరు బ్రదర్ బాబు పేరు షిఫాన్. సీపా. మహాపరిశుద్ధుడా, షిఫాన్. మహోన్నతుడా, మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, సర్వాధికారి అయిన దేవా, సర్వశక్తి గల దేవా, పరిశుద్ధుడా, నీ బంగారు పాదాలకు వందనాలు, స్తోత్రాలు నాయన. ఆకాశం నీ సింహాసనం, భూమి నీ పాదపీఠం తండ్రి. నీ పాదపీఠం దగ్గర మొరపెడుతున్నాం దేవా. దేవాతి దేవా, రాజాతి రాజా, పరిశుద్ధుడా, అయానికే వందనాలు, స్తుతి స్తోత్రాలు నాయన. దయగల తండ్రి ప్రభా, శ్రీ పాస్టర్ గురించి మేము ప్రార్థిస్తున్నాం నాయన. చిన్న పాపను ప్రభా నువ్వు ముట్టండి, తాకండి అయ్యా ప్రభా. నీ దయగల రెక్కలతో ప్రభా భద్రపరచండి నాయన. నీ దయగల హస్తంతో నాయన ఆ బిడ్డను ముట్టండి, తాకండి ప్రభా. నీకే వందనాలయ్యా. నీకు అసాధ్యమైనది ఏది లేదు నా తండ్రి. పరిశుద్ధుడా దేవా, ఆ బిడ్డను ముట్టి స్వస్థపరచండి. 2 కిడ్నీలను ప్రభా నువ్వు బాగు చేయండి ప్రభా. నీ సాక్షి బిడ్డగా ప్రభా నిలబెట్టమని ప్రార్థిస్తున్నా తండ్రి. సంపూర్ణ ఆరోగ్యం మీద ఇచ్చేయండి నాయన. ఆశ్చర్య కార్యాలు, అద్భుత కార్యాలు చేయగల దేవుడో ప్రభా. లేనిది ఉన్నట్టుగా, ఉన్నది లేనట్టుగా చేయగల దేవుడో, మహాపరిశుద్ధుడో, మహాదేవుడో ప్రభా. నీకే కోట్లాది వందనాలయ్యా. కృతజ్ఞత స్తుతులు స్తోత్రాలు చెల్లించుకున్న తండ్రి ప్రభా. ఆ కుటుంబానికి మారు మనసు దయచేయండి, రక్షణ దయచేయండి ప్రభా. నీ సత్యం తెలుసుకోవాలా, రక్షణ పొందాలా ప్రభా. మరి ఆ పాపను ముట్టి స్వస్థపరచండి అయ్యా ప్రభా. నీకే వందనాలు తండ్రి, దయగల తండ్రి. ఆ కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్క ఇరుకులు, ఇబ్బందులు తొలగించండి నాయన ప్రభా. ఆ పాపకు కావాల్సిన ప్రభా నాయన డబ్బులు సహాయం చేయండి. మెడిసిన్ కు కావాల్సిన ప్రభా తండ్రి నువ్వు డబ్బులు సహాయం చేయండి నాయన ప్రభా. కుటుంబాన్ని దర్శించండి ప్రభా, కుటుంబాన్ని బలపరచండి. ఆశ్చర్య అద్భుత కార్యాలు మీరు జరిగించండి ప్రభా. వాళ్ళతో మీరు మాట్లాడండి, బలపరచండి ప్రభా. గొప్ప కార్యాలు వాళ్ళు చూడాలా ప్రభా. సహాయం చేసి నాయన ఆ చిన్న పాపను ప్రభా నువ్వు ముట్టి స్వస్థపరిచి లేవనెత్తి నీ సాక్షి బిడ్డగా నిలబెట్టుకోమని యేసయ్య పరిశుద్ధ నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. థ్యాంక్ యూ బ్రదర్. ప్రైజ్ ది లార్డ్. థ్యాంక్ యూ సిస్టర్. ప్రైజ్ లార్డ్. అన్నా మీరు కూడా చేయండి అన్న. మీరు చేసి ఆశీర్వాదం ఇచ్చేసేయండి. చంద్రశేఖర్ అన్న. అన్న ప్రైజ్ లార్డ్ అన్న.
సరే నా బిజీ ఉన్నట్టుండు. మనోజ్ బ్రదర్ మనోజ్ అన్న బ్రదర్ ప్రైజ్ లాడు. బాబు కోసం ప్రార్థన చేయండి. బాబుకి 2 కిడ్నీలు ఫెయిల్ అయినాయి. మా పేరు షిఫాన్. కాబట్టి దేవుడు ముట్టాలా, స్వస్థపరచాలా, కుటుంబం అంతా రక్షణ పొందాలా. వాళ్ళకి డబ్బు కూడా ఇబ్బంది ఉంది. డబ్బు కూడా దేవుడు సాయం చేయాలా. చేయండి అన్న. ఏం పేరు బ్రదర్? ఇబ్బానా? షిఫాన్. సోజమేసు ప్రభా, పరిశుద్ధ దేవ, కల్వరి శిలువ ప్రభా, మా పాపం శాప రోగాలు భరించి 3 నెలలు చేసిన దేవానికి స్తోత్రం. ప్రతి సంవత్సరం మీద విజయం పొందిన, సమాధి మీద విజయం పొందిన యేసుక్రీస్తు నామంలో, యేసుక్రీస్తు గాయాల ధర సంపూర్ణ స్వస్థ ఉంది. ఆ కిడ్నీల ప్రభా మీ జీవాన్ని పోషించి నాదియా ఆ కిడ్నీల ప్రభా ఆరోగ్యం రప్పించండి. బెల్ట్ బీపీ రక్తాన్ని పోషించి అన్ని అవయవాల సమృద్ధి జీవం తెచ్చని మీ గాయాల ధర స్వస్థపరిచి నాదియా సంపూర్ణ విడిపించమని ప్రార్థిస్తాం. ప్రతి అనారోగ్య దయ్యాలు దురాత్మలు కాల్చి వాళ్ళ కుటుంబం మార్చని, జ్ఞానం తెచ్చని, శాప పాపం తొలగించి, విశ్వాసం ద్వారా స్వస్థపరిచి, డబ్బును మీ సాధించని, మార్గం తెరవండి, కుటుంబంలో నెమ్మది శాంతి కలిగేసి, కష్టం నష్టం తొలగించమని యేసుక్రీస్తు ప్రశ్న మెయిన్ ఆమీన్. మీరేమో ప్రేరాంశం పెట్టరు కన్నా మీరు కూడా చెప్పండి, చేద్దాం. టైం ఉంది కదా మనకి. ఒక సిస్టర్ ఉంది, ఒక సిస్టర్ ఉంది, ఆమె కిడ్నీ డైలీస్ అవుతుంది, స్వస్థపరచాల ప్రేమిల ఉంది. మీరు చేయాలి. సరే ప్రేమిల సిస్టరా? ప్రేమిల సుజాత సుజాతక్క ప్రైజ్ లోడక్క. ప్రైజ్ ది లార్డ్ బ్రదర్. మనోజన ప్రేరాంశం చెప్తాడు, చేయండి అక్క. అన్న చెప్పాను ఇప్పుడు. ఒక ప్రేమ ఇస్తారు, డైలీస్ అవుతుంది, డైలీస్ వేస్తున్న ఆగిపోవాలా, కిడ్నీ స్వస్థపరచాలా, విగ్రహంతో విడుదల పొందాలా, వాళ్ళ రక్షణ పొందాలా బ్రదర్. ఓకే సరే మీరు చేయండి, మీరు చేసినాక అక్క చేస్తారు. మనోజన నువ్వు చెయ్యి, నువ్వు చేసినాక అక్క చేస్తుంది. స్తోత్రం యేసు ప్రభా, పరిశుద్ధ దేవ, నాదే ప్రేమిల కుటుంబం కొడుకులు వాళ్ళ ప్రభా విగ్రహాలను పాపం వాళ్ళ క్షమించండి యేసు ప్రభా. నా దేవానికి స్తోత్రం యేసయ్యా. మన తల్లి వాళ్ళు చేసిన పాపం యేసుక్రీస్తు రక్తంతో కడగండి, ఆత్మ జీవం కడగండి. ఆ 2 కిడ్నీ ప్రభా జీవాన్ని పోషించి స్వస్థపరచండి. డాక్టర్ ఆశ్చర్యపడేలా, ఆ డైలీస్ ఆగిపోలా, కిడ్నీ మంచిగా ఉండాలా, బ్లడ్ అవి మంచిగా ఉండాలా, అన్ని అవైల యొక్క అనారోగ్యం ఉంది. ఆ చీకటి దయ్యాలని పాతాల బంధిస్తున్నాను. హల్లెలూయా బారికి జీసస్ కరిగిన సైతాన యేసుక్రీస్తుని గద్దిస్తున్నాను. దేవానికి మీరు మౌనతి స్వస్థపరిచే ప్రభా ఆశ్చర్య అనంతర విగ్రహంతో విడుదల పొందారా, నువ్వే దేవుడు, వాళ్ళ ఆత్మీయ తిరుగు. ఆమేన్. ఆమేన్. స్తోత్రములు ప్రభ, పరిశుద్ధుడా, కృపా సత్య సంపూర్ణుడా, మహోన్నతుడా, సర్వశక్తిమంతుడు ప్రభ. అతన్ని నువ్వు సర్వాధికారి ప్రభ, అన్నిటిపైన అధికారం కలిగిన దేవుడవు. నోటి మాట చేత మమ్మల్ని ప్రభన తండ్రి బ్రతికింపజేస్తున్నావు నాయన. నీకు జీవమును పోసి మమ్మల్ని బ్రతికింపుతూ ప్రభ నడిపిస్తున్న దేవుడు ప్రభ. ప్రేమాశిశుల విషయంలో విజ్ఞాపన ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ప్రతి ఒక్క ప్రార్థన ఆలకించిన దేవుడవు. 2-3 మధ్యలో ప్రభ మీరు ఉన్నానని సెలవిచ్చిన దేవుడవు. మా ప్రార్థన ఇప్పుడు మీరు వింటున్నందుకు మీకు వందనాలయ్యా. నా తండ్రి ప్రేమాశిశుల విషయంలో నా తండ్రి ఆమెకు 2 కిడ్నీస్ ఫెయిల్ అయినాయి ప్రభ, డయాలసిస్ స్టేజ్కి వచ్చేసింది తండ్రి. కృపగల ప్రభ, ప్రతి అవయవంలో మీకు జీవమును పోసి బ్రతికించ చేయమని ప్రార్థిస్తున్నాం. ఆ బిడ్డ నార్మల్ గా రావాలా నా తండ్రి. సంపూర్ణమైన ఆరోగ్యం నడినెత్తి నుంచి అరికాల వరకు ప్రతి అవయవంలో సంపూర్ణ స్వస్థత దయచేయండి ఆయన. నా తండ్రి ప్రభ, మీరు శరీర గాయములు ప్రభ తండ్రి తల నుంచి అరికాల వరకు ప్రభ గాయములు పొందిన దేవుడు. నీకు గాయముల ద్వారా మాకు స్వస్థతనిచ్చిన దేవుడు.
ప్రభ ఇక బిడ్డను కనికరించండి. ప్రభ విగ్రహారాధికులుగా ఆ నీళ్ళ నుంచి వస్తున్న బిడ్డ నా తండ్రి ముట్టి స్వస్థపరిచి ఆ కుటుంబానికి రక్షణ దయచేయండి. ఆ బిడ్డ ద్వారా ప్రభ కుటుంబం అంతా మారుటకు నీకు కృపను అనుగ్రహించండి. ఏసియా కరుణించండి ప్రభా. నీకు కనికరంతో ప్రభా బిడ్డను మీరు తండ్రి మీరు ముట్టండి. హాస్పిటల్లో ఆ బిడ్డ చుట్టూ మీ యొక్క అగ్నిని కంచెగా వేసి అంధకార మంత్ర చీకటి దురాత్మ శక్తులని యేసు నామంలో కాల్చివేస్తున్నా. దేవన తండ్రి నీకు గొప్ప కృపలో ప్రభ బిడ్డ నా తండ్రి ఎదుగుటకు నా తండ్రి కుటుంబం అంతా రక్షణలోకి వచ్చుటకు ప్రభ ఒక నూతన ద్వారం తెరవమని ప్రార్థిస్తున్నాం. ఆ బిడ్డ జీవితంలో నా తండ్రి మరి ఎన్నో రకాలుగా నా తండ్రి సమస్యలతో కిడ్నీ ఫెయిల్ అంటే సంపూర్ణమైన నా తండ్రి శరీర సమస్యలు నాయన. కాబట్టి ఆ బిడ్డను మీరు కరుణించండి. ఒక్కసారి ఆ బిడ్డను మీరు చూడండి తండ్రి. ఆ బిడ్డను మీరు కృపలో జ్ఞాపకం చేసుకొని సహాయం చేయండి. అదేవిధంగా ప్రభ ఆర్థికంగా వారు ఎంతో ఇబ్బంది పడుతున్నారు నా తండ్రి ప్రభ. మరి ఆ బిడ్డకు కావాల్సినటువంటి సహాయం కూడా మీరు దయచేయండి నాయన. నా తండ్రి ఆ బిడ్డ కుటుంబంని మీరు జ్ఞాపకం చేసుకునండి. ఈ బిడ్డ ద్వారా కుటుంబంలో నూతన కార్యములు జరిగించమని, రక్షణకు మార్గంలో తెరవమని, సంపూర్ణ స్వస్థత దయచేస్తే ప్రభా తండ్రి నీకే సమస్త ఘనత మహిమ ప్రభావములు చెల్లించుకుంటున్నాం. కృతజ్ఞతతో నిండిన హృదయాలతో ప్రభాక బిడ్డలు నీ సన్నిధికి రావాలనైనా గొప్ప కార్యములు జరిగించమని యేసయ్య శక్తి కలిగిన నామంలో అడిగి ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ బ్రదర్. థ్యాంక్ యూ సిస్టర్. ప్రైజ్ లార్డ్. నేను కూడా చేస్తాను. నేను చేసినాక మనోజన బ్లెస్సింగ్ ఇచ్చేస్తాడు. సరే, చూద్దాం. దేవా గొప్ప దేవుని పొందాలని చేసినాం. నీ నామములో ప్రార్థన చేస్తున్నావా. మరి ప్రేమల సిస్టర్ మీరు ముట్టండి, స్వస్థపరచండి, బిడ్డకు కావాల్సిన తీర్చండి. దేవా ముఖ్యంగా ఈశ్వబా బిడ్డకు రక్షణ ఇచ్చండి. కుటుంబం రక్షణ పొందాలా దేవా నీ సాక్షిగా జీవించలాగా మీరే సాయం ఇచ్చండి. పరిశుద్ధ దేవాన్ని పొందాలని చేసినాం. కుటుంబంతో నీ సాక్షిగా జీవించాలా దేవా. వాళ్ళకి కావాల్సినప్పుడు మీరు సాయం ఇచ్చండి. స్త్రీకి మీరు దయచేయండి ఇస్వా. గొప్ప దీని పొందాలని చేస్తుందని స్వస్థపరిచే దేవుడే మీరే నమ్మాలా ఇస్వా. మీరే సాయం దయచేసి సమస్త ఘనత మేము చెల్లించుకుంటాం ఇస్వా. అన్ని నీకే ఉపయోగించుకుంటాం ఇస్వా. మీరే విడుదల దయచేయండి. విజయం పొందించలాగా మీరు సాయం దయచేయండి. గొప్ప దీని పొందాలని చేస్తున్న కుటుంబ సాక్షి ఉండేలాగా మీరే సాయం ఇచ్చండి. అదేవిధంగా షిఫాన్ కోసం ప్రార్థన విషయమా. ఆ చిన్న బిడ్డను మీరు స్వస్థపరచండి. బ్రదర్కి మీకు కావాల్సిన అవసరాలు తీర్చండి. బిడ్డ కిడ్నీలు 2 కిడ్నీలు ఫెయిల్ అయిన ఇస్వా. బిడ్డకు మీరు కావాల్సిన అవసరాలు తీర్చి డబ్బు మీరు సాయం ఇచ్చేసి విడుదల దయచండి ఇస్వా. గొప్ప దీని పొందన చేసినాం. మరో కుటుంబం రక్షణ పొందులాగా మీరే సాయం దయచండి. ఇద్దరి కోసం ప్రార్థించడం ఇస్వా. ఇద్దరు మీరు ముట్టి స్వస్థపరిచి మీరు సిద్ధపరచుకొని నీ సాక్షిగా జీవించలాగా సాయం దయచేసి విడుదల దయచేయమని యేసు ప్రార్థన తండ్రి. ఆమేన్. మనోజన బ్లెస్సింగ్ ఇచ్చాయన. మన ప్రభు అయిన యేసు ప్రభు కృప ఎల్లప్పుడూ సదాకాలం మన కేంబియం కుటుంబంకు, బ్రదర్ సిస్టర్కు, మన అతని అనారోగ్యం వాళ్ళ కుటుంబంకు, మన అందరికీ ఆ కల్వరిలో చూపించిన కృప సదాకాలం మనందరితో ఉండు కాక. ఆమేన్. 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 థ్యాంక్ యూ అన్న. ప్రైజ్ లార్డ్. అందరికీ ప్రైజ్ లార్డ్. థ్యాంక్ యూ అందరికీ. ప్రైజ్ ది లార్డ్ అందరికీ. ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్.